పార్టీలో జాయిన్ అయ్యి పట్టుమని 10 రోజుల్లోనే రాజీనామా చేసిన మన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఆయన పాత పార్టీ వైసీపీకి గట్టి ట్విస్ట్ ఇచ్చిండుల్లా చూడుర్రి. క్రికెటర్గా మంచి పేరు తెచ్చుకున్న అంబటి రాయుడు సారు పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చిండు. ఇక అదే ముచ్చట 2 తెలుగు రాష్ట్రాలల్లో కొన్ని దినాలు హాట్ టాపిక్ గా నడిచింది. అయితే డిసెంబర్ 28న వైసీపీలో సీఎం జగన్ సమక్షంలో చేరి 10 రోజులలోనే ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి షాక్ ఇచ్చి దాని గురించి చెప్పుకుంటా ఇక దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లా ఆడ్నికే పోతున్నా దాంట్లో ఆడేటోళ్లు రాజకీయాలలో ఉండొద్దు అని రాజీనామా చేసిన అని చెప్పిన సారు కొన్నొద్దులు రాజకీయాలకు దూరంగా ఉంటా అని చెప్తే రాజకీయాలు అర్థం చేసుకోలేదు కావచ్చు, అందుకే ఎందుకు అనుకున్నాడు కావచ్చు అనుకున్నారు అందరూ. కానీ ఇలా జనసేనాని పవన్ ను కలిసిన రాయుడు అందరికీ ట్విస్ట్ ఇచ్చిండబ్బా. అయితే వైసీపీలో గుంటూరు ఎంపీ టికెట్ కోసం చూసిన రాయుడుకు ఆ టికెట్ రాకపోవచ్చు అని అనుమానంతోని వైసీపీకి రాజీనామా చేసినట్టు గుసగుసైతే గట్టిగానే అవుతున్నాయి. ఇంకో దిక్కు అంబటి రాయుడు కాపు కాబట్టి కులం లెక్క జనసేనకు జైగొట్టనికే పోతుండా అనేది చూడాలి మరి.